హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగం దివ్య జ్ఞానము, ఇది 2వ భాగాన్ని మనం చర్చిద్దాం. నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఈ దివ్యజ్ఞానం అంటే ఆత్మ, భగవంతుడు మరియు వారిరువురి మధ్య సంబంధము. ఈ సంబంధ జ్ఞానాన్ని తెలిపేటటువంటిదే దివ్యజ్ఞానము. ఈ దివ్యజ్ఞానం తెలుసుకోవడం మూలంగా భగవంతునితో మనకు ఉండేటువంటి పూర్వ సంబంధము, ఆ సంబంధాన్ని ఏ రకంగా భగవంతుడితో మనం సంబంధాన్ని కోల్పోయాం, ఆ కోల్పోయినటువంటి సంబంధాన్ని ఏ రకంగా చేసుకోవాలి అనేటువంటి విషయాలు మనకి ఈ యొక్క 4వ అధ్యాయం ద్వారా మనకి అర్థమవుతుంది. ఈ 4వ అధ్యాయంలో కృష్ణుడు ఏ రకంగా మనం 3వ అధ్యాయంలో చెప్తున్నట్టుగా కర్మను చేయాలి, ఆ కర్మ పట్ల ఏ రకంగా బందీ అయి ఉండకూడదు, అంటే ఆ కర్మని చేయాలి కానీ ఆ కర్మ ద్వారా వచ్చేటటువంటి ఫలం ఏదైతే ఉందో దానికోసం మనం ఆశించకూడదు. ఆ తర్వాత ప్రామాణికమైనటువంటి శాస్త్రం కోసం చెప్తూ, ప్రామాణికమైనటువంటి పరంపర కోసం చెప్తూ ఉన్నారు. తర్వాత గురువుని ఏ రకంగా మనం దరి చేరాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ భగవద్గీత 4వ అధ్యాయంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్యా కర్తారమపి మాం విద్ధి అకర్తారం అవ్యయం అంటున్నారు. ప్రకృతి త్రిగుణాలు వాటితో కూడి ఉండే కర్మను అనుసరించి మానవ సంఘంలో 4 వర్ణాలు నాచే సృష్టించబడ్డాయి. నాచే అంటే భగవంతుడైనటువంటి దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణునిచే సృష్టించబడ్డాయి. నేనే ఈ విధానానికి సృష్టికర్తనై మార్పు లేని వాడిని కనుక నన్ను అకర్తగానే నీవు తెలుసుకోవలసింది. భగవంతుడు ఈ సృష్టిని ఉద్దేశించి త్రిగుణాలు బట్టి, ప్రకృతి త్రిగుణాలు అంటే సత్వ రజ తమో గుణము అనేటువంటి 3 గుణాలు బట్టి ఆయన ఈ యొక్క వర్ణాశ్రమ వ్యవస్థ అనేటువంటిది సృష్టించడం జరిగిందనమాట. ఆ వర్ణాశ్రమంలో 4 వర్ణాలు అన్నారు. ఆ 4 వర్ణాలు ఏమిటంటే, ఒకటి సత్వగుణంలో ఉండేవారు బ్రాహ్మణులుగా, రజోగుణంలో ఉండేవాళ్ళు క్షత్రియులుగా మరియు వైశ్యులుగా, చివరికి తమో గుణంలో ఉండేవాళ్ళు శూద్రులుగా. చాలామంది అనుకుంటూ ఉంటారు, భగవంతుడు ఎందుకు ఈ రకంగా వర్ణభేదాన్ని చూపించారు అని చెప్పి అంటారు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, వర్ణభేదాన్ని మనిషిని బట్టి ఎక్కడా చూపించలేదు. వర్ణభేదాన్ని భగవంతుడు ఎలా చూపించారంటే, ఇక్కడ గుణాన్ని బట్టి చతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగసః అన్నారు. అంటే జన్మ కర్మ అని ఎక్కడ ఇవ్వలేదు ఇక్కడ భగవద్గీతలో. గుణకర్మ విభాగసః అన్నారు, అంటే గుణము కర్మ. దీన్ని బట్టి ఎవరు కూడా పుట్టుకతో బ్రాహ్మణులు కాదు, ఎవరు కూడా పుట్టుకతో క్షత్రియులు కాదు, ఎవరు కూడా పుట్టుకతో వైశ్యుడు కాదు, ఎవడు కూడా పుట్టుకతో శూద్రుడు కాదు. కానీ ఏం చెప్తుందంటే మనకి వేదం, కలో శూద్ర సంభవ, కలియుగంలో ప్రతి ఒక్కరు శూద్రులే, ప్రతి ఒక్కరు ఏడుస్తూనే పుడతాం మనం. కాబట్టి ఎప్పుడు కూడా రోధించేవాడు ఎవరంటే శూద్రుడే. కాబట్టి ప్రతి ఒక్కరూ శూద్రులే. జన్మించిన తర్వాత గుణాల యొక్క ప్రభావంతో, సాంగత్య దోషంతో, అంటే సాంగత్యం బట్టి మన యొక్క గుణాలు అనేటువంటివి ఉత్పన్నమవుతాయి. అందుకని తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కనేటప్పుడు కూడా మంచి భావనలతో పిల్లలకి జన్మనివ్వాలి. అదే రకంగా ఆ పిల్లల్ని పెంచే సమయంలో కూడా మంచి భావనలతో పిల్లల్ని సద్బుద్ధులు నేర్పించి వాళ్ళని పెంచడం అనేటువంటిది చేయాలి. అలా కానీ చేయకపోతే వాళ్ళ యొక్క భావనలన్నీ కూడా శూద్ర భావనతో కలిగి ఉంటారు. శూద్ర భావన అంటే నేను మళ్ళా చెప్తున్నాను, చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. శూద్ర అని చెప్పి దూషిస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. శూద్ర అంటే వాళ్ళ భావన ఏ రకంగా ఉంటుందంటే, ఎప్పుడూ రోధిస్తూ ఉంటాడు. ఎంత పొందినా సరే నాకు ఇంకా ఏదో కావాలి అనుకుంటూ ఉంటాడు.
సంతృప్తి అనేటువంటిది ఉండదు. అదే రకంగా దొరికిన దాన్ని ఇంద్రియ భోగ అభిలాష కోసం ఉపయోగించుకుంటూనే ఉంటాడు. ఏదైనా వస్తువు ఉంటే ఈ వస్తువు నా ఇంద్రియ భోగానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే భావనతో ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి భగవంతుడు ఈ 4 వర్ణాలని సృష్టించడం జరిగింది. ఆ 4 వర్ణంలో మనం ఏ కేటగిరీలో ఉన్నామో మనమే డిసైడ్ చేసుకోవాలి మన యొక్క భావనలు బట్టి. పుట్టుకతో ఎవరు బ్రాహ్మణులుగా పుట్టరు. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు, నా తండ్రి బ్రాహ్మణుడు, నేను కూడా బ్రాహ్మణుడినే అంటూ ఉంటారు. ఈరోజు ఎంతోమంది బ్రాహ్మణుడిగా పుట్టి తప్పులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. క్షత్రియులుగా పుట్టి ప్రజల్ని రక్షించలేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు చూస్తున్నాం మనం రాజకీయాల్లో అన్ని వర్ణాల వాళ్ళు ఉంటూ ఉంటారు. కానీ అందరికీ ఒకటే భావన. ఏం భావన అంటే రాజకీయం నాకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే భావంతో చూస్తూ ఉంటారు చాలామంది. నేను ఏ రకంగా ప్రజల్ని రక్షించాలి. పైకి చాలామంది చెప్తుంటారు, నేను రామరాజ్యం తీసుకురావడానికి వచ్చాను అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఎవ్వరికీ రాముల్లో ఉండే గుణాలు పెంపొందించుకోవాలనే ఆలోచన ఉండదు. రాముల్లో ఉండే గుణాలు పెంపొందించుకునే ఆలోచన అయితే ఏ నాయకుడికి లేదు. అందరూ కూడా నేను ఎలా ఈ రాజకీయ వ్యవస్థను ఉపయోగించుకోవాలి. ఎవరో కొంతమంది ఉన్నారు అటువంటి వాళ్ళు, ఎవరో కొంతమంది. కాబట్టి ఈ చతుర్వర్ణ వ్యవస్థని భగవంతుడు ఎందుకు సృజించాడు? ఇక్కడ 18వ అధ్యాయంలో కూడా మోక్ష సన్యాసి యోగంలో కూడా కృష్ణుడు ఒక విషయాన్ని చెప్తున్నారు. ఏమనంటే బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణం చ పరంతప కర్మాని ప్రవిభక్తాని స్వభావ ప్రవైర్గుణై అంటున్నారు. కారణం ఏమిటంటే, ఓ అర్జున, ప్రకృతి త్రిగుణాలను అనుసరించి తమ స్వభావాల నుండి పుట్టిన గుణాలచే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడుగా విభజించబడ్డారు అని చెప్పి అంటున్నారు. ఇక్కడ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే 4వ అధ్యాయంలో చెప్పారో అదే విషయాన్ని ఇక్కడ మళ్ళా 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో చివరిగా కృష్ణుడు చెప్తూ ఉన్నారు. అక్కడ చెబుతూ ఆయన ఏం చెప్తున్నారంటే బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు చెప్తూ ఉన్నారు. శమో దమ తపస్సౌచం క్షాంతిరాజ్యవమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. శాంతి, ఆత్మనిగ్రహము, తపస్సు, శుభ్రత, ఓర్పు, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ధార్మికత అనే సహజ గుణాలతో బ్రాహ్మణులు పనిచేస్తారు అంటారు. ఈరోజు మనం చూస్తాం ఎంతమంది వీళ్ళు బ్రాహ్మణులు అని చెప్పి చెప్పుతూ తిరుగుతూ ఉన్నారు. వీళ్ళందరికీ ఈ గుణాలు ఉన్నాయా? శాంతిగా ఉంటారా? మనం చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మందిరాలకు వెళ్తే మనం తెలియక అక్కడ నుంచుంటాం, కానీ విపరీతమైనటువంటి కోపం వాళ్ళకి, అరుస్తూ ఉంటారు మన మీద. అంటే మరి బ్రాహ్మణుడు శాంతిగా ఉండాలి కదా. మరి ఇక్కడ శాంతి అనేటువంటిది మొట్టమొదటి లక్షణమే కోల్పోయారే. కాబట్టి బ్రాహ్మణుడికి ఈ గుణం ఉండాలి, శాంతి ఉండాలి, ఆత్మనిగ్రహం ఉండాలి, తపస్సు ఉండాలి, శుభ్రత ఉండాలి, ఓర్పు ఉండాలి, నిజాయితీ ఉండాలి. అన్నిటికన్నా మించి నిజాయితీ ఉండాలి. నిజాయితీ అంటే బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు. బ్రహ్మజ్ఞానం అంటే ఈశ్వర పరమకృష్ణ సచ్చితానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. బ్రహ్మ చెప్తూ ఉన్నారు స్వయంగా బ్రహ్మ సంహిత యందు. ఆ స్వయంగా శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం, మనకేదన్నా బాధ కలిగితే, లేదన్నా ఏదన్నా దోషం కలిగితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే, ఆ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి అడిగితే ఈ పూజ చేయండి, ఆ పూజ చేయండి అని చెప్పి ఈ రకంగా మన దగ్గర నిజాయితీ, వాళ్ళ యొక్క నిజాయితీని చూపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఇవ్వవలసినటువంటి జ్ఞానాన్ని మనకి ఇవ్వడం లేదు. కాబట్టి బ్రాహ్మణుడికి ఇటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. తర్వాత శౌర్యం తేజో ధృతిరాక్షం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర్యభావస్య క్షాత్రం కర్మస్వభావజం. శౌర్యము, శక్తి, దృఢ నిశ్చయము, సమర్థత, యుద్ధములో ధైర్యము, దానగుణము, నాయకత్వము అనేవి క్షత్రియులకు స్వభావజనిత కర్మలు. క్షత్రియ యొక్క కర్మలు శౌర్యం ఉండాలి, శక్తి ఉండాలి, దృఢ నిశ్చయము,
ఈరోజు చూస్తున్నాం మనం ఎవ్వరు ఏ రాజు దగ్గర దృఢ నిశ్చయం అనేటువంటిది లేదు. దృఢ నిశ్చయం అనేటువంటిదే లేదు. మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పదే పదే మనం గ్రహిస్తే చాలు. ఎవ్వరికి కూడా ధైర్యం అనేటువంటిది లేదు. వాళ్ళు చేసే పాప భీతి కూడా వాళ్ళకి లేదు. పాప భీతి కూడా లేదు. కానీ వాళ్ళందరికీ భయం ఉంది. భయం ఉంది. ఏం భయం అంటే, నేను ఈరోజు వీడికి హాని చేస్తున్నాను, వాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నాకు హాని చేస్తాడని భయం ఉంది. కానీ వీళ్ళెవరికి కూడా శాస్త్రం పట్ల, ధర్మం పట్ల, భగవంతుని పట్ల పాప భీతి అంటే భగవంతుని పట్ల భయం అనేటువంటిది వీళ్ళెవరికీ లేదు. ఇంకా దానగుణం సంగతి చెప్పాల్సిన పని లేదు. నాయకత్వ లక్షణాలు అసలు లేనే లేవు. నాయకత్వ లక్షణాలు లేనే లేవు. ప్రజా అంటారు. ప్రజ అంటే రాజు తన యొక్క ప్రజల్ని సొంత బిడ్డలలాగా చూసుకోవాలంట. కానీ ఈరోజు మనం రాజుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. తోడేలు వాళ్ళందరూ కూడా. సో సొంత బిడ్డల్లా చూసుకోవాలి రాజు అంటే. తర్వాత కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. వ్యవసాయము, గోరక్ష, వ్యాపారము వైశ్యులకు సహజ కర్మలు. వైశ్యుడి యొక్క కర్మ ఏంటంటే ఎప్పుడు కూడా వ్యవసాయము, గోరక్ష, వ్యాపారము వైశ్యుడు సహజంగా చేసేటటువంటి కర్మలు. ఈరోజు మనం చూస్తుంటాం చాలామంది వైశ్యులు వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కానీ చాలామంది కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వైశ్యుడు అంటే ఉన్నతమైనటువంటి స్థితి. ఆ ఉన్నతమైనటువంటి స్థితి ఎప్పుడు కూడా ఎవరి కిందో పని చేయడానికి ప్రయత్నం చేయకూడదు. వైశ్యుడు సమాజానికి అన్నం పెట్టేటటువంటి వాడు. అంటే రైతు కూడా వైశ్యుడే. రైతు లేకపోతే ఈరోజు సమాజం లేదు. అందుకని ఈ వ్యవసాయము, గోరక్షణ అనేటువంటిది మనం చేయాలి. ఈరోజు చూస్తున్నాం మన సమాజంలో అందరూ కూడా ఈ ప్రస్తుతం కరోనా వచ్చింది, దీని మూలంగా అంతా లాక్డౌన్ అయిపోయింది. ఎక్కడ ఏ రకమైన మాల్స్ లేవు, ఏమీ లేవు. అంతా కూడా బతకడానికి తిండి ఉంటే చాలు, మనం తినడానికి కాస్త తిండి ఉంటే చాలు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కాబట్టి వైశ్యుడు ఎప్పుడు కూడా గోరక్షణ చేయాలి, వ్యవసాయం చేయాలి, వాణిజ్యం చేయాలి. అలాగే శూద్రుడి యొక్క లక్షణం ఇక్కడ చెప్తున్నారు. కాగా శూద్రులకు దేహ పరిశ్రమ, ఇతరులకు సేవించడము. అంటే ఈ పై 3 వర్ణాలని సేవించడం అనేటువంటిది శూద్రుడి యొక్క లక్షణము. కానీ ఈరోజు అంతా కూడా మారిపోయింది. ఈ కలియుగ ప్రభావం మూలంగా, ఈ కలి ప్రభావం మూలంగా అంతా మారిపోయింది. ఒకరు చేయాల్సిన పని ఒకరు చేస్తున్నారు, ఒకరు చేయాల్సిన పని మరొకరు చేస్తూ ఉన్నారు. అందరూ కూడా కలియుగంలో అందరూ కూడా చూడ్డానికి బ్రాహ్మణుడిగానే ఉంటాడు, చూడ్డానికి క్షత్రియుడిగానే ఉంటాడు, చూడ్డానికి వైశ్యుడిగానే ఉంటాడు. కానీ ఆలోచన చూస్తే అంత కూడా శూద్రుని యొక్క ఆలోచనతో ఉన్నారు. కాబట్టి భగవంతుడు ఈ 4 వర్ణాలని సృష్టించాడు. ఈ 4 వర్ణాలు కూడా ఆయన శరీరంలో ఒక భాగములే. ఆయన చెప్తున్నారు, బ్రాహ్మణులు నా తల నుంచి పుట్టారు, క్షత్రియుడు నా చేతుల నుంచి పుట్టారు, అలాగే వైశ్యుడు నా ఉదరం నుంచి పుట్టాడు, అలాగే శూద్రుడు నా పాదాల నుంచి పుట్టాడు. చాలామంది అంటారు, అరే కృష్ణుడు ఈ రకంగా చూపిస్తున్నాడు ఏంటి, తారతమ్య భావన, శూద్రుని కాళ్ళతో ఎందుకు పోల్చాడంటే అసలు ఈ యావత్ శరీరం నిలబడాలంటే కాళ్ళు ఉంటేనే కదా నిలబడేది. అందుకని ఈ కాళ్ళు అనేటువంటిది భారాన్ని మోసేటటువంటివి. అదే రకంగా తల ఈ సమాజానికి తల లాంటిది. బ్రాహ్మణుడు ఈ సమాజానికి తల లాంటివాడు. అందుకని శీల ప్రభుపాదులు వారు చెప్తారు, మేము ఇస్కాన్ ఉద్యమాన్ని ఎందుకు స్థాపించామంటే సమాజానికి తలను తయారు చేస్తున్నాం. ఈరోజు తల లేని సమాజం, ఈరోజు సమాజం అంతా తల లేని సమాజం. ఎవరు కూడా ఆలోచించటం లేదు, ఆలోచన పరిమితి లేదు ఎవరికి కూడా. కాబట్టి బ్రాహ్మణుడు సమాజానికి తల లాంటి వాడు, అంటే మార్గనిర్దేశకత్వాన్ని ఇవ్వాలి. అలాగే ఈ యొక్క క్షత్రియుని చేతులతో ఎందుకు పోల్చారంటే మన శరీరానికి ఏదైనా హాని జరుగుతుందంటే మొదట మనం చేతులతోనే రక్షించుకుంటాం. అందుకని సమాజానికి రక్షణ కవచం లాంటి వాడు ఈ క్షత్రియుడు. అలాగే మనం ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా దేనికోసం చేస్తామంటే పొట్ట కోసమే చేస్తాం. పొట్ట కూటికి అని చెప్పి అంటూ ఉంటాం కదా మనం. అందుకని ఈ యొక్క వైశ్యుడిని పొట్ట ఉదరంతో పోలుస్తూ ఉన్నారు. ఈ రకంగా 4 విభాగాల్ని 4 రకాలుగా పోలుస్తూ ఉన్నారు. భగవంతుడికి ఎవరి పట్ల ద్వేషం లేదు, ఎవరి పట్ల మమత్వం లేదు. అందరినీ సమదృష్టితో, అందరినీ సమోహం సర్వభూతేషు, అందరినీ ఒకే దృష్టితో చూస్తాడు భగవంతుడు ఎప్పుడు కూడా.
అందుకని కృష్ణుడు చెప్తున్నారు, నన్ను ప్రభావితం చేసే కర్మ ఏదీ లేదు, నేను కర్మఫలాలను కోరను, నా గురించి ఈ సత్యమును అర్థం చేసుకున్నవాడు కూడా కర్మఫలంలో చిక్కుకోడు. భగవంతుడు ఏ రకంగా ఏ కర్మఫలాలకు ప్రభావితం కాడో ఆ రకంగా తన భక్తుడు కూడా అవుతాడు అంటున్నారు కృష్ణుడు. ఆ రకంగా తన భక్తుడు కూడా అవుతారంటున్నారు. కిం కర్మేతి కవయో అప్యత్ర మోహిత తత్రే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఏది కర్మ ఏది అకర్మో అని నిర్ణయించడంలో బుద్ధిమంతులు కూడా మోహితులైపోయి ఉంటారంట. అందుకని ఒక్కొక్కసారి మనం భక్తులు కూడా ఒకసారి తప్పు మార్గంలోకి వెళ్తూ ఉంటాం. ఒకసారి భగవంతుడు కోసమే చేస్తాం అనుకుంటాం, కానీ అది మన స్వ ఇంద్రియాల కోసం చేస్తూ ఉంటాం. అందుకని ఏది కర్మో ఏది అకర్మో తెలుసుకోవాలి మొదట. ఇప్పుడు దీన్ని బట్టి కర్మ అంటే ఏమిటో అకర్మ అంటే ఏంటో వివరిస్తూ ఉంటాడు కృష్ణుడు తర్వాత శ్లోకాల్లో. కృష్ణుడు చెప్తూ ఉంటారు, కర్మ అకర్మ వికర్మ అని 3 రకాలైనటువంటి కర్మలను చెప్తూ ఉన్నారు. కర్మ అకర్మ వికర్మ. కర్మ అంటే విహిత కర్మ, మనం చేసేటటువంటి కర్మని విహిత కర్మ అంటారు, ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ. అకర్మ అంటే కర్మఫలం లేకుండా ఏది ఆశించకుండా చేయడమే అకర్మ అంటారంట. అలాగే వికర్మ అంటారు. వికర్మ అంటే ప్రకృతికి విరుద్ధంగా చేసేదే వికర్మ, అంటే శాస్త్ర నియమాలను వ్యతిరేకించి చేసేటటువంటిదే వికర్మ అంటారు. శాస్త్ర నియమాలకు అనుగుణంగా కాకుండా విరుద్ధంగా చేసేటటువంటిది వికర్మ అవుతుంది. ఆ వికర్మ చేస్తే మనం ఇక్కడ పాపమును పొందుతాము మరియు ఈ జగత్తులో బందీలైపోతాము. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు, అకర్మ అంటే ఆత్మానుభవ మార్గంలో కర్మఫలం ఒక అవరోధం అవ్వకూడదు. ఆత్మానుభవ మార్గం ఏదైతే ఉందో మనం అనుసరిస్తున్నటువంటి ఈ మార్గంలో కర్మఫలం అనేటువంటిది, అంటే కర్మ ద్వారా వచ్చేటటువంటి ఫలం ఏదైతే ఉందో అది అవరోధం అవ్వకూడదు. అందుకని ఈ భావంతో చాలామంది నిరాకారవాదులు ఏం చేస్తారంటే కామ్య కర్మలను విరమిస్తారు. అసలు కర్మ చేయకుండా ఉండడమే మేలు కదా అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ జగత్తులో పాపము పుణ్యము అనేటువంటిది ఉన్నది చూశారు. ఈ పాప ఫలితము పుణ్య ఫలితం అనేటువంటిది మనం అనుకుంటాం, ఈ పుణ్యకర్మ చేస్తే పుణ్యం వస్తుంది, ఈ పాపం చేస్తే పాపం వస్తుందని చెప్పి అంటారు. కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారంటే పుణ్యము పాపం అనేటువంటిది ఎటువంటి అంటే పుణ్యమన్నా పాపమైనా సరే ఒకటి తడి మలము ఒకటి పొడి మలము. దీన్ని బట్టి ఏది బెటర్ చెప్పండి? తడి మలము మంచిదా పొడి మలము మంచిదా? ఏదన్నా మలమే, ఏదన్నా వాసన వస్తూనే ఉంటుంది. కాబట్టి పుణ్యము వద్దు పాపము వద్దు, మనకేం కావాలి? వీటన్నిటికన్నా మించినది కావాలి, అది భగవంతుని యొక్క పాదాశ్రయము. కాబట్టి సాకారవాది ఏం చేస్తాడంటే భగవంతుని నిత్య దాసునిగా కర్మ ఫలాపేక్ష లేకుండా ఆ కర్మని కృష్ణ చైతన్య మార్గంలో చేస్తాడంట. కర్మని కృష్ణ చైతన్య మార్గంలో చేస్తాడంట. కృష్ణుడికి అర్పించేస్తున్నాడు. యజ్ఞో వై విష్ణు, ఆ విష్ణువుకి ఆ కృష్ణుడికి కర్మను అర్పిస్తూ ఉన్నాడు, ఆ కర్మను అర్పిస్తూ ఉన్నాడు. అందుకని చాలామంది గృహస్థులు ఏం చేయాలంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పనిలో అంటే ఆ కర్మలో వాళ్ళు ఉదాహరణకు ఉద్యోగమో వ్యాపారమో చేస్తూ ఉంటారు కదా, దాని ద్వారా వచ్చినటువంటి కాస్త ధనాన్ని కొంత శాతం భగవంతునికి ఉపయోగించాలి. అప్పుడు అది మిమ్మల్ని బందీ చేయదు. సో ఈ రకంగా కర్మ అకర్మ వికర్మ. అందుకని మనం అకర్మ చేయడానికి ప్రయత్నం చేయాలంట. మళ్ళీ కర్మ చేసినా బందీ అయిపోతాం, వికర్మ చేసినా పాపం పుడుతుంది మరియు బందీ అయిపోతాం. అందుకని అకర్మ చెయ్యాలి. అర్జునుడు అదే చెప్తున్నాడు. నిరాకారవాదిలాగా ఏమంటున్నాడంటే నేను కర్మ చేయకుండా ఉండిపోతాను, అంటే యుద్ధం చేయకుండా ఉండిపోతాను అంటున్నాడు. అందుకని అర్జునుడితో ఏం చెప్తున్నారంటే అసలు యుద్ధం చేయువాడివి నువ్వు కాదు. ఉదాహరణకి కృష్ణుడు ఒక మంచి ఉదాహరణ చెప్తారు. ఏంటి ఆ ఉదాహరణ అంటే మనం ఒక కాగితాన్ని అగ్నితో దహించినప్పుడు ఆ కాగితం కాలిపోతుంది. ఆ కాగితం మీద అక్షరాలన్నీ అలాగే ఉంటాయి, కానీ కాగితం మాత్రం బూడిదైపోతుంది. కానీ ఇలా కాగితాన్ని ఆ కాలిపోయినటువంటి కాగితాన్ని ఇలా ముట్టుకోగానే అది మొత్తం బూడిదైపోతుంది. అప్పటి వరకు పేపర్ లాగే ఉంటుంది, అప్పటి వరకు తెల్లని పేపరు కానీ నల్లని పేపర్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ముట్టుకుంటామో అది బూడిదిగా రాలిపోతుంది. అదే రకంగా అర్జునుడిని కూడా యుద్ధం చేయమంటున్నాడు. అంతే,
నిజానికి కృష్ణుడు వాళ్ళందరినీ సంహరించేశాడు. విరాట్ రూపం చూపించినప్పుడు ఆ మండుచున్నటువంటి అగ్ని జ్వాలల్లోకి ఆ కృష్ణుడి యొక్క నోటిలోకి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. కురుక్షేత్ర రణరంగంలో ఉండేటువంటి కౌరవ సేన మొత్తం ఆ మండుచున్న అగ్నిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది అర్జునుడు కూడా గ్రహించాడు తర్వాత. కాకపోతే కాబట్టి మనము కర్మ అంటే ఏంటో, అకర్మ అంటే ఏంటో, వికర్మ అంటే ఏంటో తెలుసుకొని అప్పుడు కర్మని చేయాలి. యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమః సిద్ధావసిద్ధోచ కృత్యాపి న నిబధ్యతే అంటున్నారు కృష్ణుడు. అంటే దానంతటా అది వచ్చిన లాభంతో సంతృష్టి చెందాలంట మనం. ద్వంద్వాలకి అతీతంగా విడిపడిన వాడు, అసూయ లేనివాడు, జయాపజయాల్లో స్థిరుడైన వాడు, వాడి యొక్క కర్మలు చేస్తున్నప్పటికీ ఏనాడు కూడా అటువంటి వాడు బద్ధుడు కాడంట. ఎలా అంటే సహజ సిద్ధంగా వచ్చేటటువంటి లాభంతో సంతృష్టి చెందేవాడు. లాభం కోసం పరితపించకూడదు. భగవంతుడు ఎంతైతే ఇస్తున్నాడో దాంతో మనం సంతృప్తిని పొందాలి. ద్వంద్వాలకు అతీతంగా, ఎందుకంటే ఈ భౌతిక జగత్తు రాగద్వేష విముక్తైస్తూ విషయ ఇంద్రియ స్మరణ అంటున్నారు. రాగద్వేషములతో నిండిపోయి ఉంటుంది. ఇటువంటి ద్వంద్వాలకు అతీతంగా అంటే సంతోషం, శీతోష్ణ సుఖ దుఃఖద అగమాపాహి అనిత్య స్థాం స్థితిక్షస్వ భారత. ద్వంద్వాలకు అతీతంగా అసూయ లేకుండా జయాపజయాల్లో ఒక్కొక్కసారి జయం వస్తుంది, ఒక్కొక్కసారి అపజయం కూడా వస్తుంది. అన్ని సమయాల్లో ఒకలాగే ఉండగలగాలి. అన్ని సమయాల్లో ఒకలాగే ఉంటే అప్పుడు మనము ఈ యొక్క భగవతత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాము. తర్వాత ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, కొందరు యోగులు యజ్ఞాల ద్వారా దేవతలను చక్కగా పూజిస్తారు, మరికొందరు పరబ్రహ్మమనే అగ్నిలో హోమం చేస్తారంట. తర్వాత భగవంతుడు మరొక విషయాన్ని కూడా చెప్తున్నారు. అదేంటంటే కొంతమంది ప్రాణాయామం ద్వారా భగవంతుని సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వీటన్నిటికన్నా అత్యుత్తమమైనటువంటిది ఏమిటంటే కేవలం భగవంతునికి శరణాగతి పొందడమే. ఇవన్నీ చాలా కష్టతరమైనటువంటి పద్ధతులు. ఇవన్నీ కూడా, ఈ విధానాలన్నీ కూడా యజ్ఞము చేయడము, తపస్సును ఆచరించడము, దాన ధర్మములు చేయడము, ఇవన్నీ కూడా చాలా కష్టమైనటువంటి పద్ధతులు. సులభమైనటువంటి పద్ధతి ఏంటంటే ఈ కలియుగంలో ఒకే యజ్ఞం ఉంది, అది హరినామ జప యజ్ఞము. అందుకని ఇక్కడ చెప్తున్నారు, మనం ఇవన్నీ మనకు అర్థం కావాలి. ఈ సులభమైన మార్గంలో ముందుకు వెళ్ళాలంటే అనుభవజ్ఞుడైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళి శరణాగతి పొందాలి. అది ఎలా పొందాలో ఇక్కడ చెప్తున్నారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తత్వం దర్శించినటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. మనం గురువు దగ్గరికి వెళ్ళి సత్యమును తెలుసుకోవడానికి ప్రయత్నించు అంటున్నారు కృష్ణుడు ఇక్కడ. ఎలా ప్రయత్నించాలి? వినయముతో ఆయన దగ్గరికి వెళ్ళి విచారణ చేసి ఆయనకు సేవ చేయవలసింది. కాబట్టి మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. గురువు అనేటువంటిది అందరికీ ఉన్నారు, నాకు కూడా గురువు ఉన్నారు అన్నట్టుగా ఉండకూడదు ఎప్పుడు కూడా. మనం గురువు దగ్గరికి వెళ్ళడానికి మనకు ఉండాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అర్హత ఏమిటంటే గురువుకి శరణాగతి పొందడానికి ఉండవలసిన ముఖ్యమైనటువంటి అర్హత వినయము. వినయం అనేటువంటిది మనకు ఒక భూషణం లాంటిది. వినయం భూషణం లాంటిది, మనకు కిరీటం, వజ్ర కిరీటం లాంటిది వినయం అనేటువంటిది. అందుకని ఆ వినయం లేకుండా గురువు దగ్గరికి వెళ్ళి శరణాగతి పొందితే మనం ఎప్పుడు కూడా ఈ దివ్య జ్ఞానాన్ని తెలుసుకోలేము. అందుకని గురువుకి శరణాగతి పొందాలంటే ఏదో మనం ఇంత డబ్బులు ఇస్తున్నామని గురువు గారికి నేను ఎందుకు అడిగింది చెప్పడు, గురువు నాకు నచ్చినట్టుగా ఎందుకు చెప్పడు అనేటువంటి విధంగా మనం ఎప్పుడు కూడా భావించకూడదు. గురువు ఏ రకంగా చెబుతున్నారో దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయాలి మనం. శ్రీల ప్రభుపాదుల వారు, ఆయన గురువు గారు, ఆయనకి 24 సంవత్సరముల వయసులో నువ్వు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఈ భగవత్ నామాన్ని ప్రచారం చేయాలి అని చెప్పారు. ఆయన 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు
ఈ పాశ్చాత్య దేశాలకి వెళ్ళడానికి సాధన చేస్తూనే ఉన్నారు. ఏ రకంగా వెళ్ళాలి, నా గురువు ఇచ్చినటువంటి మాట ఏ రకంగా నేను నిర్వర్తించాలి అనేటువంటిది. 70 సంవత్సరాల వయసు వచ్చినా సరే ఆయన మర్చిపోలేదు. మనం ఈరోజు గురువు గారు ఈరోజు చెప్తారు, రేపొద్దునకల్లా మర్చిపోతాం అన్నీ కూడా. రేపొద్దునకల్లా అన్నీ మర్చిపోతాం. పట్టించుకోర్లే గురువు గారు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. గురువు గారు ఏం చూస్తారు, ముసలివాడు అయిపోయాడు కదా ఆయన అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ గురువు అనేటువంటిది దివ్యజ్ఞాన్ హృదయ ప్రకాశితో. గురువుకి మనం ఏం చేస్తున్నామో మనకి ఎదురుగా మనం గురువు గారికి కనిపించకపోయినా ఆయన హృదయంలో మనం చేసే ప్రతి పని కూడా ఆయనకి తెలుస్తుంది. ఆయనకి హృదయంలో, ఎందుకంటే గురువు కృష్ణుని యొక్క ప్రతినిధి కాబట్టి ఆ కృష్ణుడు ఆ గురువుకి సక్రమంగా సకాలములో అన్ని విషయములు తెలియజేస్తాడు. అందుకని గురువుకి శరణాగతి పొందాలి. అందుకని తత్వదర్శిన అన్నారు గురువుని, తత్వదర్శిన అన్నారు. సో అందుకని గురువు సంతృప్తి చెందితే అందరూ కృష్ణుడు సంతృప్తి చెందినట్టే. అందుకని గురువుని సంతృప్తి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఇంకొక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అదేంటంటే ఈ ప్రపంచంలో దివ్యజ్ఞానమంతగా ఉదాత్తమైనది విశుద్ధమైనది వేరొకటి లేదు అంటున్నారు. అందుకని ఈ దివ్యజ్ఞానం అంతటి ఉదాత్తమైనది విశుద్ధమైనది ఇంకొకటి ఏదీ లేదంట. అందుకని ఈ దివ్యజ్ఞానము తెలుసుకోవడం కోసం భక్తి సాధనలో సిద్ధిని పొందడానికి గురువు పాదాల చెంత మనం శరణాగతి పొంది సేవను వనరించాలంట. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేనా అధిగచ్చతి. దివ్యజ్ఞానానికి అంకితమైన వాడు అంటే గురువు, తన ఇంద్రియాలను నిగ్రహించిన వాడు అయిన శ్రద్ధావంతుడు అటువంటి జ్ఞానమును పొందడానికి అర్హుడు. సో భగవంతుడు, ఈ ఆధ్యాత్మిక గురువు ఎప్పుడు కూడా దివ్య జ్ఞానానికి అంకితమై ఉంటాడు. కాబట్టి అటువంటి గురువుకి మనం శరణాగతి పొందితే మన ఇంద్రియాలను మనం నిగ్రహించుకోగలుగుతాము. ఎందుకంటే ఈ ఇంద్రియాలను నిగ్రహించే విధానాన్ని గురువు మనకి తెలియజేస్తారు. జ్ఞానమును పొందడానికి అర్హుడు అవుతామంట మనం. ఇప్పుడు దానిని పొందినవాడై అతడు శీఘ్రమే పరమ ఆధ్యాత్మిక శాంతిని పొందుతారంట. సో కాబట్టి భగవంతుడు మనకి ఈ విషయాన్ని గురువు ద్వారా తెలుసుకోవాలి. గురువు లేకుండా ఎప్పుడూ ఈ ఆధ్యాత్మిక సాధన ముందుకు నడవదు. మనం ఈరోజు ఫోన్లు వచ్చేసినాయి, టీవీలు వచ్చేసినాయి, ఏ రకంగాన మనం గురువు లేకుండా చేసేద్దామని చెప్పి అనుకుంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. గురువు ఖచ్చితంగా ఉండాలి, మనకన్నా సుపీరియర్ ఖచ్చితంగా ఉండి తీరాలి. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఇంకొక విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. అదేంటంటే శాస్త్రాలను శంకించే అజ్ఞానులు అజ్ఞశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి అని చెప్తున్నారు. కానీ శాస్త్రాలను శంకించే అజ్ఞానులు శ్రద్ధాహీనులు భగవద్భావనను పొందలేక పతనం చెందుతారు. అందుకని మనకి 3 విషయాలు చెప్తున్నాయి, 3 ప్రమాణాలు ఉన్నాయి. నిన్న కూడా మనం చెప్పుకున్నాం. 3 ప్రమాణాలు ఏంటంటే ప్రత్యక్ష, అనుమాన, శబ్ద అన్నారు. ప్రత్యక్ష ప్రమాణము, నేను నేరుగా చూసిందే నమ్ముతాను అంటారు చాలామంది. ఉదాహరణకి మనం అనుకున్నాం, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, రాత్రికి అస్తమిస్తాడు. సూర్యుడు ఉదయాన్నే తూర్పున ఉదయించినప్పుడు జన్మించాడు, రాత్రి అస్తమించినప్పుడు చనిపోయాడు. అంటే మన కంటికి కనబడలేదు అని అంటే చనిపోయాడని అర్థమా? కాదే. అంటే కంటికి కనబడకపోతే సూర్యుడు లేడు అని అర్థం కాదు. కానీ మన కళ్ళు అక్కడ మోసం చేస్తున్నాయి. ఒక్కొక్కసారి మన చేతిలో ఉన్నటువంటి వస్తువు పోతే ఏ వస్తువుని చూసినా మన పోగొట్టుకున్నటువంటి వస్తువులాగే కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి అర్థం ఏమిటంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. అనుమాన రెండో ప్రమాణం. అనుమాన ప్రమాణం అంటే ఉదాహరణకి మన లఘు ఇంద్రియాలతో, మనకుండేటువంటి అల్ప ఇంద్రియాలతో, అసమర్థమైనటువంటి ఇంద్రియాలతో మనము భగవంతుడిని లెక్కలు కడతాం. ఉదాహరణకి ఇక్కడ నుంచి సూర్యుడిని చూస్తూ ఉంటే మన యొక్క అల్పమైనటువంటి ఇంద్రియాలతో ఎలా కనిపిస్తాడంటే
ఒక 2 అడుగులు ఉండేటువంటి ఒక స్టీల్ కంచంలా కనిపిస్తూ ఉంటాడు, స్టీల్ ప్లేట్లా కనిపిస్తూ ఉంటాడు. కానీ నిజానికి సూర్యుడి యొక్క పరిమాణం అంతేనా? కాదే. భూమి కన్నా కొన్ని కోట్ల రెట్లు సూర్యుడు పెద్దవాడు అని మనకి వైదిక సంస్కృతి చెప్తుంది, వేదజ్ఞానం తెలియజేస్తుంది. కానీ ఇక్కడ చూస్తే అనుమాన ప్రమాణంలో చూస్తే ఎలా కనిపిస్తున్నాడు? ఇక్కడ నుంచి లెక్క కడితే ఒక 2 అడుగుల డయామీటర్ ఉన్నటువంటి ఒక భోజనం తినే ప్లేట్ లాగా కనిపిస్తున్నాడు. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణము నిజం కాదు, అనుమాన ప్రమాణం అనేటువంటిది నిజం కాదు. ఏమి నిజమంటే శబ్ద ప్రమాణం అనేటువంటిది నిజము. అందుకని శాస్త్ర ప్రమాణము. శబ్దం అంటే శాస్త్రము, శాస్త్రం అంటే శాసనము. శాస్త్రాన్ని అనుసరించి ఎవడైతే జీవితాన్ని గడుపుతాడో వాడే ఆనందంగా ఉంటాడు. శాస్త్రాన్ని అనుసరించినటువంటి వాడు నా శాంతి నా సుఖం వాడి జీవితంలో. శాస్త్రాలను శంకించే అజ్ఞానులు, శాస్త్ర విహీనులు భగవద్భావనను పొందలేక పతనం చెందుతారు. కృష్ణుడు చాలా చక్కగా చెప్తున్నారు ఇక్కడ. సంశయాత్మునికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖమే లేదు అంటున్నారు కృష్ణుడు. కాబట్టి చివరిగా కృష్ణుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ఏంటంటే, అందుకే అజ్ఞానం వల్ల హృదయంలో కలిగినటువంటి సందేహాలను జ్ఞానం అనేటువంటి ఖడ్గముతో ఛేదించు, ఖండించు అని చెప్తున్నారు అర్జునుడితో. అజ్ఞానం, మనలో ఉండేటువంటి అజ్ఞానం ఏమిటి? నేను ఈ శరీరాన్ని, నేను ఇంద్రియాలను అనేటువంటి భావన మనలో ఉండేటువంటి అజ్ఞానం. అందుకని ఆ అజ్ఞానం అనేటువంటి మన హృదయంలో పుట్టినటువంటి సందేహాలను, ఈ అజ్ఞానమును జ్ఞానం అనేటువంటి ఖడ్గమును తీసుకొని ఖండించు. కాబట్టి యోగముతో కూడిన వాడవై లేచి యుద్ధము చెయ్యి అంటున్నాడు అర్జునుడితో. ఖడ్గం అంటే ఏంటి? ఏ రకంగా ఖడ్గంతో ఖండించాలి? జ్ఞానము అనేటువంటి ఖడ్గం అంటున్నారు. జ్ఞాన ఖడ్గం తీసుకోవాలి. అందుకని నిజమైనటువంటి జ్ఞానం ఏమిటంటే భగవద్గీత. దీనికి మించినటువంటి జ్ఞానము ఈ సృష్టిలో మరొకటి ఏదీ లేదు. కాబట్టి ఇది దివ్య జ్ఞానం, ఇదే నిజమైనటువంటి జ్ఞానము. ఇది మనం భగవద్గీత 4వ అధ్యాయం యొక్క సారము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.